స్టాక్ మార్కెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు అంటే అస్సలు పనికిరాదు. ఈ వీడియోలో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెట్ ప్రాఫిట్ ని ఇంకొక నేమ్ ఎట్టి పిలుస్తారు, ఆ పేరు ఏంటంటే ప్యాట్ అన్నమాట, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే చెప్తా వినండి చిన్నగానే. ఒక కంపెనీ ఉందనుకుందాం. సో ఆ కంపెనీ సేల్స్ అంతా అయిపోయిన తర్వాత అండ్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత మరి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి కదా, లేదంటే బ్యాంక్ లో వడ్డీలు ఉండొచ్చు, ఇవన్నీ కట్టుకోవాలి కదా. ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా అన్ని తీసేసిన తర్వాత మిగిలినది ఉందా చూసారా, దాన్నే నెట్ ప్రాఫిట్ అంటారు. అండ్ దాన్నే ఒక కంపెనీ యొక్క లాభం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. ఒక కంపెనీ సేల్స్ అనేవి ఒక 10 lakhs అనుకుందాం, అండ్ దాని ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒక 6 lakhs అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదా ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాల్సిన ట్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్స్ అవ్వచ్చు ఒక 1 lakh అనుకుందాం. ఇదంతా తీసేసిన తర్వాత మొత్తం ఎంత మిగిలింది, మనకి 3 lakhs మిగిలింది కదా. ఈ 3 lakhs అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్ అన్నమాట, అంటే లాభం. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి కంపెనీ అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉండాలి ఈ నెట్ ప్రాఫిట్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో ROE అంటే ఏంటో తెలుసుకుందాం.